కొంతమందికి పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ గురించి అవగాహన లేదు. వచ్చే ప్రభు అంటే పరిశుద్ధాత్మ వచ్చేసారు అక్క నా మీదకి అంటూ ఉంటారు. ఎలా వస్తారు నీలో పరిశుద్ధత లేకుండా? వితౌట్ హోలీనెస్ అవర్ హోలీ స్పిరిట్ విల్ నాట్ స్టే అబైడ్ ఇన్ యు. ఆయన నీలో ఉండలేరు. నువ్వే ఉండలేవు. మురికి ప్రదేశంలో కూర్చోమంటే కూర్చుంటావా? మంచి డ్రెస్ వేసుకొచ్చి మురికి పంత వేసేసి గలీజ్ చేసేసి కూర్చుంటావా? నీ హృదయం అంతా కల్మషంతో ఉండి ప్రభు ఉండు నా హృదయం ఎలా ఉంటారు ఆయన? దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైన కళ్ళు కలిగిన వాడు ఆయన. దేనన్నా సహిస్తాడేమో కానీ దెబ్బలను సహిస్తాడు, నిందలను సహిస్తాడు, కొరడా దెబ్బలు సహిస్తాడు, సిలువను కూడా భరించాడు. కానీ అపరిశుద్ధతను మాత్రం ఆయన సహించలేడు, ఉండలేడు. 1వ అధ్యాయం 8వ వచనం దానియేలు గురించి ఉంది. అతడు తన్ను తాను అపవిత్ర పరుచుకొన నొల్లక నపుంసకంతో చెప్తాడు, సార్ ప్లీజ్ సార్, మేము తినం సార్, అవి మాకు వద్దు సార్. మీరు తినకపోతే నన్ను చెప్తాడయ్యా బాబు. మీకు ఆ పరిస్థితి రాదు సార్, మా దేవుడు మాకు తోడుగుంటాడు సార్. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. పరిశుద్ధత అనేది డబేల్మని నీ మీద పడిపోదు వరంలాగా. పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. బైబిల్లో ఉన్న పరిశుద్ధంగా జీవించిన వాళ్ళని ఎవరినో నువ్వు రాసుకో, నీ హృదయం అనే పలక మీద రాసుకో, ముందు పుస్తకంలో రాసుకో, తర్వాత వాళ్ళని హృదయంలో పెట్టుకో. పరిశుద్ధంగా ఎవరు జీవించారు? ప్రాక్టీస్ హోలీనెస్ ఇన్ యువర్ లైఫ్.